బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి ఆత్మ ప్రణామములు. శ్రీ లలితా సహస్రనామ రహస్య అద్వైతామృతం మొదటి అధ్యాయంలోకి అడుగుపెడుతున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, ఈ అధ్యాయం పేరు సృష్టి స్వరూపిణి. ఈ విశ్వపాలనా సింహాసనాన్ని అధిష్ఠించిన తల్లి శ్రీ లలితా పరమేశ్వరి. శ్రీమాతా శ్రీ మహారాజ్ఞి శ్రీమత్సింహాసనేశ్వరి చిదగ్నికుండ సంభూత దేవకార్య సముద్యత. ఈ శ్లోకానికి అర్థం: అమ్మా, సమస్త జీవులకు తల్లివైన నీవు ఈ బ్రహ్మాండములకు మహారాణిగా వెలుగొందుతూ బంగారు సింహాసనం మీద ఆసీనురాలవైనావు. సింహమును వాహనముగా అధిరోహించి జ్ఞాన అగ్నిగుండము నుండి ఆవిర్భవించిన నీవు దేవకార్యములను సులభం చేయు మాతవు. ఈ శ్లోకానికి అద్వైతార్థం తెలుసుకుందాం. సమస్త సృష్టికి మూలమైనది శక్తి. మనం చూసే ఈ చరాచర జగత్తుకు మూలమైనది శక్తి. శక్తికి అధిష్టాన దేవత ఈ మన జగదంబిక. నిర్గుణము, సూక్ష్మరూపము, శుద్ధ చైతన్య స్వరూపము జగన్మాత యొక్క మూలతత్వం. ఆ మూలతత్వాన్ని ఆదిపరాశక్తిగా, మూలశక్తిగా, మూల ప్రకృతిగా ఆరాధిస్తున్నాం. శ్రీమాత అంటే రహస్యమైనది, గుహ్యమైనది. ఈ నామమే ఎంతో మధురమైనది, మంగళకరమైనది, శుభప్రదమైనది కూడా. శ్రీలో శకార, రకార, ఈకారాలు ఉన్నవి కదా. శ్రీమాత అంటే సృష్టి, శ్రీ మహారాజ్ఞి అంటే స్థితి, శ్రీమత్ సింహాసనేశ్వరి అంటే లయ. అంటే సకలము శక్తివంతము, సకల జ్ఞానవంతము, సకల ఐశ్వర్యవంతమైనది అని అర్థం. శ్రీ మహారాజ్ఞి అంటే ప్రాణశక్తితో కూడిన ఆకాశముని ఆదిపరాశక్తిగా, విశ్వజననిగా, విశ్వమాతగా, శ్రీమాతగా విశ్వసించి మనస్సులోనే దర్శించుకోవాలి. విశ్వజనని అయిన శ్రీమాతయే విశ్వపు మహారాణి. శ్రీ మహారాజ్ఞిగా మనలోనే ప్రాణశక్తిగా ఉంటూ మనల్ని నడిపిస్తూ పరిపాలన చేస్తున్నది సర్వాధికారిణి శ్రీ మహారాజ్ఞి. శ్రీమత్ సింహాసనేశ్వరి అనగా విశ్వ ఆవిర్భావానికి కారణమైన మనస్సే శ్రీమత్ లేక నేను అనే అహం. ఆ పరాశక్తి విశ్వ విలాసమును ఆసనంగా చేసుకుని సింహాసనేశ్వరిగా అధిష్ఠించింది. అలాగే జీవుడు నేను అనే వ్యక్తిగత అహంతో ప్రపంచంలోని మాయలో పడి జీవిస్తున్నాడు. మనలోనే శ్రీమత్ సింహాసనేశ్వరి విశ్వశక్తిగా ఆసీనురాలై ఉన్నది. చిదగ్నికుండ సంభూత. సకల మానవాళిలో ఆ విశ్వశక్తి తన శరీరంలో మూలాధార చక్రంలో కుండలినీ శక్తి రూపంలో నిద్రావస్థలో ఉంటుంది. సాధకుడు శ్వాస మీద ధ్యాస ఉంచి నిత్య సాధన ద్వారా మనలో ఉన్న కుండలినీ శక్తిని జాగృతం చేసుకోవాలి. మన మనస్సుని అంటే చిత్తాన్ని ఇంద్రియాల ద్వారా బయటకు పోనీయకుండా నిరోధించి అంతర్ముఖం చేసినప్పుడే మనస్సు ప్రాణశక్తితో లయమయ్యి చిత్తం శూన్యమవుతుంది. ఇలా చిత్తం శూన్యమైనప్పుడు అగ్నివలే సూర్యకాంతుల తేజస్సుతో ప్రకాశవంతమైన కుండలిని జాగరణ జరుగుతుంది. ఆ కుండలిని శక్తిని
చిదగ్నికుండ సంభూత అని అంటారు. అంటే మనం ఎప్పుడైతే ధ్యానం చేస్తామో మన మనసు శూన్యమవుతుందో మన లోపలికి ప్రాణశక్తి వచ్చి మన కుండలిని యాక్టివేట్ అవుతుంది అని చెప్తున్నారు. ఎప్పుడైతే ఆ కుండలిని జాగరూకత అయ్యిందో దాన్ని చిదగ్నికుండ సంభూత అంటే జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణం అని చెప్పారు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ చిదగ్నికుండంలో మన పాపాలన్నీ, మన కర్మలు, నెగిటివ్ కర్మలు, ప్రారబ్ధ, అలాగా అన్ని 4 రకాల కర్మలు కూడా దగ్ధమైపోతాయి అని ఈ ఒక్క నామానికి అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, కట్టెల పొయ్యిలో అప్పుడప్పుడు బూడిద కమ్మేస్తూ ఉంటుంది కదా. ఒక గొట్టంతో ఊదినప్పుడు ఆ బూడిదంతా పోయి మళ్ళీ మంట వెలుగుతుంది. అదేవిధంగా మన సాధన ద్వారా మనలో ఉన్న కుండలిని శక్తిని జాగృతం చేసుకోవాలి. చేయగా చేయగా మనకి ఆ కుండలిని శక్తి జాగృతం అవుతుంది. దేవ కార్య సముద్యత అనగా మానవ జన్మ లక్ష్యం మోక్ష సాధనే కదా. మన యొక్క దివ్యత్వాన్ని తెలుసుకోవటం అంటే నేను ఎక్కడి నుంచి వచ్చాను, ఎందుకోసం వచ్చాను, ఎక్కడికి వెళ్తాను, ఏమి జరుగుతుంది, ఇవన్నీ తెలుసుకోవటమే మన యొక్క జన్మ లక్ష్యం. మై డియర్ ఫ్రెండ్స్, అలా జాగరణ పొందిన కుండలిని శక్తి సాధకుని యొక్క కర్మబంధముల నుండి తప్పిస్తూ మనం ఏ దివ్య కార్యం కోసం, మోక్షం కోసం ఈ భూమి మీద జన్మ తీసుకుని పోరాటం చేస్తున్నామో, ఉద్యమం చేస్తున్నామో అది మనకు తెలియపరుస్తుంది అని చెప్తున్నారు. అంటే మనలోని హింసా ప్రవృత్తులే రాక్షస గుణాలు, సాత్విక ప్రవృత్తులే దైవ గుణాలు. సాధకుడు ఆ రెండింటినీ సంస్కరించుకుంటూ తనలోనే ఉన్న ఆ దివ్యత్వం వైపు ఉద్యమించటమే దేవకార్య సముద్యత అన్న నామానికి అర్థం. అంటే ఇవాళ ఒక్క అడుగు వేసి వింటాం, 2వ అడుగు వేసి చదువుతాం, 3వ అడుగు వేసి సాధన మొదలు పెడతాము. సాధనమున సమకూరు ధరలోన అని చెప్పారు శ్రీ వేమనాచార్యుల వారు కూడా. ఉద్యద్భాను సహస్రాభా చతుర్బాహు సమన్విత రాగస్వరూప పాషాఢ్య క్రోధాకారాంకుశోజ్వల. ఈ శ్లోకం యొక్క అర్థం, అమ్మా నీవు సహస్ర సూర్యుల ప్రకాశంతో వెలుగొందుతూ 4 హస్తములు కలిగి రాగస్వరూపమైన పాశమును ఒక చేత ధరించి, అంకుశమును మరి ఒక చేత ధరించి, కోదండమును ఒక చేత ధరించి, మరి ఒక చేత పంచపుష్పములు ధరించినావు తల్లి అని శ్లోకంలో యొక్క అర్థం. మరి అద్వైతార్థం ఏం చెప్తున్నారంటే, ఉద్యద్భాను సహస్రాభ, భౌతిక శరీరంలో సుడులు తిరిగి ఉన్న ప్రాణశక్తి కేంద్రాన్ని కుండలిని శక్తి అంటారు. ఇది మూలాధారంలో ఉన్నంతకాలం మానవ మేధస్సు తామస గుణాన్ని పొంది నిద్రావస్థలో ఉండి తెలివిహీనంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. ధ్యాన సాధన ద్వారా ప్రాణశక్తిని జాగృతం చేసినప్పుడు మానవ మేధస్సు తేజోవంతమై మనస్సు రజోగుణాన్ని దాటి సత్వగుణాన్ని సంతరించుకుని వేల సూర్యులు ఉదయించే కాంతి వలె జ్ఞాన ప్రకాశంతో వెలుగొందుతుంది. అప్పుడే ఆ మానవుడు కామ క్రోధాల నుంచి మరియు రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయట పడగలుగుతాడు. మన లోపల పాము ఎలా అయితే మెలికలు చుట్టుకుని పడుకుంటుందో అలాగ నిద్రావస్థలో ఉందంటండి మన ప్రాణశక్తి మన మూలాధార చక్రంలో. ఎప్పుడైతే మనం సాధన చేయటం మొదలు పెడతామో అన్నింటినీ దాటుతాము అని చెప్తున్నారు. సూర్యోదయం అయ్యినప్పుడు సూర్యుడి నుంచి వచ్చే ప్రాథమిక కిరణాలు భూమి మీదకి రావటానికి 8 నిమిషాలు టైం పడుతుంది. మన శాస్త్రజ్ఞులు తెలియచేశారు ఈ విషయాన్ని.
మరి సూర్యోదయ సమయంలో మనం ధ్యానం చేస్తుంటే ఆ ప్రాథమిక కిరణాల తేజస్సు మనలోకి ప్రవేశిస్తుంది. అందుకే ఉదయాన్నే ధ్యానం చేయాలి. సాధన చేసుకోవడానికి సరి అయిన సమయం సూర్యోదయ కాలమని మన పెద్దలు కూడా చెప్పి ఉన్నారు కదా. చతుర్బాహు సమన్విత సర్వశక్తిమంతం సగుణ బ్రహ్మం అయిన లలితాంబ మానవునిలోని ప్రాణశక్తియే కుండలిని శక్తి. 4 చేతుల్లో పాశం, అంకుశం, కోదండం, అలాగే పంచపుష్పాలతో సుఖాసీనురాలై ఉంటుంది. ఎప్పుడైతే మానవుడు కామము, అర్థము, ధర్మములను సమతుల్యంగా చేసుకుని జీవనం సాగిస్తాడో మోక్షం తనంతట తానే వస్తుంది. కామము అంటే సరి అయిన కోరిక, అర్థము, ధర్మము అంటే సరి అయిన సంపాదన, అలాగే సరి అయిన విధంగా ధర్మం చేసుకోవటం, ఇవన్నీ బ్యాలెన్స్గా ఎప్పుడైతే ఉన్నాయో మోక్షం ఆటోమేటిక్గా తానే వస్తుందని చెప్పి చక్కగా చెప్పి ఉన్నారు. రాగస్వరూప పాషాఢ్య మానవులందరూ కూడా రాగద్వేషములనే పాశంతో బంధించబడి ఉన్నారు. యముని పాశంలో ఎలా అయితే ప్రాణం చిక్కుకుంటుందో అలాగే ఆ అర్షడ్వర్గములనే పాశంలో జనన మరణ చక్రములో మానవుడు చిక్కుకున్నాడు. కుండలిని శక్తి జాగృతం అయినప్పుడే ఆ మానవుడు కామక్రోధాల నుంచి మరియు రాగద్వేషాల నుంచి విముక్తి పొంది జనన మరణ చక్రం నుంచి బయటపడగలుగుతాడు. నిరంతర ధ్యాన సాధన ద్వారా, సజ్జన సాంగత్యాల ద్వారా ఈ పాశం నుండి మెల్లమెల్లగా విడిపించబడతాడు. అంటే సాధన చేయటం, పుస్తకం చదవటమే కాకుండా చక్కటి సజ్జన సాంగత్యాల ద్వారా కూడా మన కర్మచక్రం నుంచి, జనన మరణ చక్రం నుంచి దిగవచ్చు అని చెప్పి ఈ శ్లోకంలోని అర్థం. మై డియర్ ఫ్రెండ్స్, క్రోధాకారాంకుశోజ్వల, క్రోధం అంటే కోపం అణిచిపెడితే అది క్రోధంగా మారుతుంది. అంకుశం అంటే చివరన సూది మనవలే ఉండే ఒక ఆయుధం. కోపాన్ని అదుపు చేయాలి అంటే మరి మనల్ని మనం గమనించుకోవాలి. అలా గమనించుకుంటూ శరీర ప్రకంపనల ద్వారా మనస్సు ఉద్వేగపడుతూ ఉంటుంది. మనల్ని మనం నిభాయించుకుంటూ ఒక్క నిమిషం మౌనంగా ఉంటూ నిరంతర సాధన చేసుకుంటూ ఉంటే ఆ కోపం క్రోధంగా మారకుండా మనల్ని మనం చక్కగా బ్యాలెన్స్ చేసుకోవచ్చు అని చెప్తున్నారు. ఈ యొక్క క్రోధాకారాంకుశోజ్వల అన్న అమ్మవారి యొక్క ఒక్క పదం, నామంలోని ఒక్క పదం ఎంత అద్భుతమైనదో. అందరికీ చాలా త్వరగా కోపం వస్తుంది ఇప్పుడు మనందరికీ కూడా. దాన్ని మనం బ్యాలెన్స్ చేసుకోవాలంటే చక్కటి సజ్జన సాంగత్యం, చక్కటి సాధన, చక్కటి స్వాధ్యాయం కూడా తప్పనిసరి అని చెప్పి ఈ యొక్క శ్లోకాల ద్వారా మనకి తెలియచేస్తున్నారు. మై డియర్ ఫ్రెండ్స్, చింతామణి గృహేషి శ్రీదేవి శ్రీచక్రపురవాసిని కామేశ్వరాంకస్థితే మమ మాత మహిషాసురమర్ధిని శివచక్రములు 4 శ్రీశక్తి చక్రంబులైదుతోనూ రాజిల్లు మహామేరు నాయకి శ్రీరాజరాజేశ్వరి ప్రథమావరణవాసివి త్రైలోక్యమోహిని చక్రేశ్వరి త్రిపుర సామ విరాజిత జగదంబ ఓడ్యాణ పీఠేశ్వరి సర్వళా పరిపూరికా చక్ర
చక్రంబు ద్వితీయావరణంబుగా త్రిపురేశి నామంబుతో రాజిల్లు పరాభట్టారికాయా చింతామణి గృహేశి శ్రీదేవి శ్రీచక్రపురవాసిని కామేశ్వరాంకస్థితే మమ మాత మహిషాసురమర్ధిని మమ మాత మహిషాసురమర్ధిని. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ సో మచ్ మై డియర్ ఫ్రెండ్స్. రేపు మరికొంత అద్వైతార్థాన్ని తెలుసుకుందాం.